సీజన్తో సంబంధం లేకుండా రాష్ట్రంలో టైఫాయిడ్ కేసులు నమోదవుతున్నాయి. 2023లో టైఫాయిడ్ మరణాల్లో తెలంగాణ దేశంలో సెకండ్ ప్లేస్లో ఉందని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన రిపోర్ట్ తెలిపింది. స్ట్రీట్ ఫుడ్స్, పొల్యూట్ వాటర్తోనే టైఫాయిడ్ తీవ్రమవుతుందని వైద్యులు చెబుతున్నారు. రాష్ట్రంలో పెరుగుతున్న టైఫాయిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియాకు చెందిన మెడికల్ సర్టిఫికేట్ సంస్థ 2023లో దేశవ్యాప్తంగా టైఫాయిడ్ మరణాలపై రిపోర్ట్ రిలీజ్ చేసింది. టైఫాయిడ్ ఎఫెక్ట్ తో దేశవ్యాప్తంగా మృతుల్లో తెలంగాణ సెకండ్ ప్లేస్ లో నిలిచినట్లు సంస్థ తెలిపింది. 2023లో దేశవ్యాప్తంగా 1075 మంది మృతుల్లో యూపీ నుంచి 377 మంది, రాష్ట్రం నుంచి 202 మంది ఉన్నట్లు స్పష్టం చేసింది. తర్వాతి స్థానంలో పంజాబ్, ఢిల్లీ ఉన్నట్లు తెలిపింది. కలుషిత నీరు, ఫుడ్ కంటామినేషన్ తోనే ఇన్ఫెక్షన్ వ్యాప్తి చెందుతోందని వైద్య నిపుణులు చెబుతున్నారు. సిటీల్లో చాలా చోట్ల స్వచ్ఛమైన తాగునీరు దొరక్క, మురికి వాడల్లో అస్తవ్యస్తమైన డ్రైనేజ్ వ్యవస్థ తోడై తీవ్ర జ్వరాలకు కారణమవుతున్నాయన్నారు. రోడ్ల వెంబడి అమ్మే చిరుతిళ్లు, జంక్ ఫుడ్ తో బ్యాక్టీరియా శరీరంలోకి చేరి టైఫాయిడ్ బారిన పడుతున్నట్లు వైద్య నిపుణులు అంచనా వేస్తున్నారు. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలకు ముందుతో కంపేర్ చేస్తే కనుక టైఫాయిడ్ తో సింపుల్ టైఫాయిడ్ ఫీవర్ వల్ల ఎటువంటి ఇబ్బందులు ఉండవు. సో టైఫాయిడ్ అనేది పేగుల్లోకి వచ్చే ఇన్ఫెక్షన్. అది సో పేగులకు వచ్చే ఇన్ఫెక్షన్లో చాలా రకాలు ఉంటాయి. పేగులకు రంధ్రాలు పడడం కానీ, తర్వాత అబ్స్ట్రక్షన్ కావడం కానీ, తర్వాత ఒకసారి టైఫాయిడ్ ఎన్సెఫలోపతి అంటాం, బ్రెయిన్కి పోవడం కానీ. సో ఇటువంటి ఏమైనా కాంప్లికేషన్స్ వచ్చినప్పుడు మాత్రమే డెత్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నార్మల్గా సింపుల్ టైఫాయిడ్ కరెక్ట్ టైంలో డయాగ్నోస్ చేసేసి తర్వాత కరెక్ట్ టైంకు ప్రాపర్ ట్రీట్మెంట్ ఇస్తే కనుక డెత్ అనేది చాలా అరుదు. వాటర్ కంటామినేట్ అవుతుందో అది ఒక సోర్స్ ఉంటుంది, ఫుడ్ కంటామినేట్ అయితే అది ఒక సోర్స్ ఉంటుంది. రెండవది ఏంటంటే హైజీన్, పర్సనల్ హైజీన్. మనం హ్యాండ్స్ సరిగ్గా ప్రాపర్గా చేయకుండా, అంటే యాక్చువల్గా ఒక పేషెంట్కి టైఫాయిడ్ వచ్చిన తర్వాత అది దాని స్టూల్లో పోతూ ఉంటుంది, మోషన్లో పాస్ చేస్తూ ఉంటాడు. ఆ మోషన్ మనం ఎవరైనా టచ్ చేయడం కానీ, ఆ మోషన్ పార్టికల్స్ ఏదైనా వాటర్లో కంటామినేట్ కావడం కానీ అటువంటివి మనం తీసుకుంటే కనుక మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. మనకు సపోజ్ మనకే టైఫాయిడ్ ఉంది, మనం హ్యాండ్ సరిగా వాష్ చేసుకోలేదు, ఇటువంటి ఫుడ్ కంటామినేషన్ అయినప్పుడు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో అర్బన్తో కంపేర్ చేస్తే రూరల్లో ఇటువంటి హ్యాబిట్స్ కొంచెం తక్కువ ఉంటాయి కాబట్టి హ్యాండ్ వాష్ కానీ, తర్వాత పర్సనల్ హైజీన్ మెయింటెన్స్ కానీ తక్కువ ఉండొచ్చు కావచ్చు. సో అటువంటి సందర్భంలో వాళ్ళకి వచ్చే అవకాశం కొంచెం ఎక్కువ ఉండొచ్చు. వర్షాకాలంలో కాలువల్లోకి మురుగునీరు కలిసిపోవడంతో ఇన్ఫెక్షన్లు వస్తున్నాయి. స్లమ్ ఏరియాల్లో వాటర్ కంటామినేషన్ అధికంగా ఉంటోందంటున్నారు డాక్టర్లు. చాలా మంది జ్వరం వచ్చినా రోజుల తరబడి హాస్పిటళ్లకు వెళ్లక సొంత వైద్యం చేసుకుంటుండటంతో కొన్నిసార్లు ప్రాణాంతకం అవుతున్నట్లు చెప్పారు. బాడీపై యాంటీబయోటిక్స్ కూడా పనిచేయకపోవడానికి కియాంటో మైక్రోబైల్ రెసిస్టెన్స్ కారణమని చెప్తున్నారు. ప్లస్ నీళ్ళను కూడా ఒకవేళ మనకు సేఫ్టీ వాటర్ లేదని అనుకున్నప్పుడు బాగా మరిగించి చల్లార్చిన తర్వాత ఆ వాటర్ తీసుకోవాలి. ఎక్కడ పడితే అక్కడ బయట ఈ ఫుడ్ వెండర్స్ ఉంటారు కదా, అటువంటి ఫుడ్ని అవాయిడ్ చేయడం మంచిది. దానివల్ల కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకొకటి పర్సనల్ హైజీన్. విధిగా మనం మోషన్ వెళ్ళిన తర్వాత లేకుంటే యూరిన్కి వెళ్ళిన తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడం, తర్వాత ఫుడ్ తినడానికి ముందు క్లియర్గా హ్యాండ్ వాష్ చేసుకోవడం, ఇటువంటి ప్రాక్టీస్ చేస్తే కనుక దాదాపు 99% మనకు టైఫాయిడ్ రాకుండా కాపాడుకోవచ్చు. సపరేట్ సీజన్ అంటూ ఏమి ఉండదు. సో ఫుడ్ కంటామినేషన్ ఈజ్ ఇంపార్టెంట్. ఎక్కువ వర్షాకాలంలో కొంచెం వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆ టైంలో వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువ ఉంటాయి. బట్ అంతా సీజనల్ వేరియేషన్ అయితే పెద్దగా ఉంటుంది. సో మనకి ఫీవర్ స్టార్ట్ అవుతుంది ముందు, లో గ్రేడ్ స్టెప్ లాడర్ ఫీవర్ అంటాము. స్లోగా ఫీవర్ స్టార్ట్ అయ్యి మెల్లమెల్లగా పైకి ఎక్కుంటూ పోతూ ఉంటుందండి. సో ఇటువంటి లక్షణాలు వచ్చి ఇంకా వేరే లక్షణాలు ఏం లేకుండా, అంటే దగ్గు కానీ, జలుబు కానీ, తర్వాత యూరిన్ కంప్లైంట్స్ కానీ ఇటువంటి ఏం లేకుండా ఉంటే కనుక దీన్ని సస్పెక్ట్ చేయొచ్చు. ఇంకొక లక్షణం ఏంటంటే టైఫాయిడ్ ఉన్న వాళ్ళకి ఒక్కోసారి కడుపు నొప్పి, తర్వాత వాంతులు, విరోచనాలు ఇటువంటివి కూడా ఉండొచ్చు. రైనీ సీజన్ లో టైఫాయిడ్ వచ్చేందుకు ఎక్కువ ఛాన్స్ ఉన్నా ప్రస్తుత కాలం వయసుతో సంబంధం లేకుండా కేసులు రికార్డ్ అవుతున్నాయి. హైదరాబాద్ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్లో ఏటా 400కు పైగా కేసులు నమోదవుతున్నాయని సూపరింటెండెంట్ తెలిపారు. చిన్నపిల్లల్లో రెసిస్టెన్స్ తక్కువ ఉండడంతో తొందరగా అటాక్ అయ్యే ఛాన్స్ ఉందంటున్నారు. వృద్ధుల్లోనూ వ్యాధి నిరోధకత తక్కువ ఉండడంతో టైఫాయిడ్ తొందరగా అటాక్ అయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. పెద్దవాళ్ళతో కంపేర్ చేస్తే ఇంకా చిన్నపిల్లలు, తర్వాత అదర్ డెబిలిటీస్ లైక్ గుండె జబ్బులు, షుగర్ ఉన్న వాళ్ళు, వీళ్ళకి కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఎల్డర్లీ పీపుల్, సో వాళ్ళకు కూడా ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది కాబట్టి 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు దాటే వాళ్ళకి కూడా చిన్నపిల్లతో లాగా కొంచెం ఎక్కువ రిస్క్ ఉంటుంది. పర్ ఇయర్ ఆల్మోస్ట్ మనకింత 470-500 లోపే ఉంటుంది. సేఫ్ వాటర్ తీసుకోవాలి, సేఫ్ ఫుడ్ తీసుకోవాలి, విధిగా హ్యాండ్ వాష్ కానీ, తర్వాత ఇవన్నీ తినేటప్పుడు కానీ, లేకుంటే మనం మలమూత్రాలకు పోయించినప్పుడు కానీ విధిగా హ్యాండ్ వాష్ చేసుకోవాలి. సో బయట మనకి ఈ ఫ్లైస్ ఉంటాయి కదా, ఈగలు అటువంటి ఉన్న ప్లేస్లలో ఈ జ్యూసెస్ కానీ, కేన్ జ్యూసెస్ కానీ, పానీపూరి కానీ ఇటువంటి వాళ్ళ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. సో అటువంటి వాటికి వీలైనంత వరకు దూరంగా ఉంటే రాకుండా జాగ్రత్త పడవచ్చు. టైఫాయిడ్ ముదిరితే పేగుల్లో రంధ్రాలు, సెప్సిస్, ఆర్గాన్ ఫెయిల్యూర్ వంటి ప్రాణాంతక సమస్యలు తలెత్తుతాయని హెచ్చరిస్తున్నారు వైద్యులు. టైఫాయిడ్ లక్షణాలు కనిపిస్తే త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే కోలుకోవచ్చని అంటున్నారు డాక్టర్లు. తీవ్ర జ్వరాలను ఏమాత్రం నిర్లక్ష్యం చేయొద్దని సూచిస్తున్నారు.